ఓకే. హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు వీడియోనైతే మనం 5 మంత్స్ బేబీకైతే ఒక బ్లౌజ్ పీస్తోనైతే మనం లంగా జాకెట్ ఎలా కుట్టాలనేదైతే నేను కటింగ్ స్టిచ్చింగ్ అయితే వీడియో పెడతాను. చూడండి, ఫుల్ వీడియో చూడండి. ఫస్ట్ అయితే నేను ఇక్కడ 1 ఇంచు మీద 2 పాయింట్లయితే తీసుకున్న గల్ల. అలాగే షోల్డర్స్ అయితే 3.5 తీసుకున్నా. ఎందుకంటే మనం గల్ల ఎక్కువ తీసుకుంటే పాపకైతే భుజాలు జారిపోతాయి. అందుకోసమని ఎక్స్ట్రా తీసుకోవాలి. ఒక 4.5 ఇంచులైతే చంక తీసుకున్నాను. 1 ఇంచుతోనైతే రౌండ్ చేసుకొని, అలాగే గల్ల కూడా సేమ్ ఇదే విధంగా 1/2 ఇంచుతోనైతే రౌండ్ చేసుకొని, దీన్నైతే మొత్తం మనం పొడవు అయితే నేను 8.5 ఇంచులైతే తీసుకున్నా. వెడల్పు వచ్చేసి మనకు ఒక 7 ఇంచులు ఉంటే సరిపోద్ది. నేను ఈడ వెడల్పు అయితే మీకు చూపించలేదు. గల్ల అనేది అయితే ఇలా కట్ చేసుకోవాలండి. ఫస్ట్ గల్లని కట్ చేసుకొని ఇప్పుడు పైన పార్ట్ సపరేట్గానైతే చేసుకోవాలి. మనం హాఫ్ పట్టు ముక్కతోనైతే నేను ఫస్ట్ పైన బాడీ పార్ట్ అయితే కుడుతున్నా. హాఫ్ పట్టు ముక్క 2 వరుసలు అయితే వేసుకొని ఇలా మనమైతే కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ లైనింగ్ అయితే నేను తీసుకొని, లంగాకైతే ఇది లైనింగ్ అండి. ఎన్ని వరుసలు ఉందో చూసుకొని హైట్ అయితే చూసుకున్నా. పాపకు హైట్ చూసుకొని 4 మడతలు వేసుకొని నేనైతే ఇక్కడ 11 ఇంచులు తీసుకున్న లైనింగ్ అయితే. పైన బ్లౌజ్ పీస్ వచ్చేసి అయితే ఒక 4 ఇంచులు ఎక్స్ట్రా తీసుకున్న 11 ఇంచులకు. అలాగే కుచ్చుల కోసం అని చెప్పి ఇక్కడ ఒక 5 ఇంచులు తీసుకోండి. నేను 4 ఇంచులైనా సరిపోద్ది, 5 ఇంచులైనా సరిపోద్ది. మీ క్లాత్ ఉన్నదాన్ని బట్టి తీసుకోండి కుచ్చులైతే. తర్వాత ఇప్పుడు మనమైతే ఇది వెనుక భాగం అయితే నేను ఇలా వెనుక భాగం అయితే ఇలానైతే మనం కుచ్చులు పెట్టుకొని సేమ్ ఇదే విధంగా ముందు భాగానికి కూడా ఇలానైతే కుచ్చులు పెట్టిన తర్వాత మనమైతే ముందు భాగానికి అయితే బార్డర్ పెద్ద ఉంది కాబట్టి నేనైతే ఇక్కడ పాప కోసం హైట్ ఎక్కువనే తీసుకున్నా. ఇప్పుడు మనం ఒక 4 ఇంచులు అయితే లోపలికి మలుచుకొని అయితే ఇలా మళ్ళీ సేమ్ అదే విధంగా ఇలా కుట్టు అయితే పెట్టుకున్న తర్వాత కుచ్చులు అయితే పెట్టిన. ఫస్టే మలిచి కుట్టిన కింద లోపలికి అయితే బార్డర్ని మలిచి కుట్టిన తర్వాత పైన కుచ్చులు అయితే పెట్టుకున్న. సేమ్ ఇదే విధంగా వెనుక పార్ట్ కూడా అదే విధంగా కుచ్చులు అయితే లోపలికి మలుచుకొని అయితే కుట్టు అయితే వేసుకున్న ఒకటి. ఇలా కుట్టు వేసిన తర్వాత ఇప్పుడైతే మనం దీని పైన నుండి మళ్ళీ ఒకటి అనగ కుట్టు అయితే వేసుకోవాలండి. వీడియోలో చూపించిన విధంగా ఇలానైతే ఒక అనగ కుట్టు వేసుకొని తర్వాత లోపల లైనింగ్ని కూడా మనం ఇదే విధంగానైతే చిన్న చిన్నగా కుచ్చులు అనేది అయితే పెట్టుకోవాలి. 4 వరుసలు వేసుకున్నాం కాబట్టి మనకు లైనింగ్ అనేది అయితే పొడవు ఎక్కువ రాదు, బ్లౌజ్ పీస్ కాబట్టి జెయింట్ అయితే పడుతుందండి. ఇలా జెయింట్ వేసుకున్న తర్వాత కింద పొడవు అనేది ఎక్కువ ఉంది, దీన్ని అయితే మలిచి కుట్టుకోవాలి. ఫస్ట్ మనం ఇలా మలిచి కుట్టుకున్న తర్వాత మనమైతే చిన్న చిన్నగా కుచ్చులు అనేది అయితే పెట్టుకోవాలి. లోపల లంగా కూడా సేమ్ అదే విధంగా ఇలానైతే కుచ్చులు పెట్టుకున్న తర్వాత లంగనైతే పైన పార్ట్నైతే బ్లౌజ్ పీస్ని అయితే ఇలా మనం జాయింట్ చేసుకోవాలండి. ఫస్ట్ ఇలా 2 సైడ్లు జాయింట్ చేసిన తర్వాత ఇక్కడ నడుము దగ్గరనైతే లైనింగ్ అండ్ బ్లౌజ్ పీస్ 2 కలిపి మళ్ళీ ఇలానైతే ఒక కుట్ట అనేది అయితే వేసుకున్న తర్వాత పట్టి కోసం అయితే నేను ఇలా ఒక 4 ఇంచులు తీసుకొని దాన్ని మధ్యలోకి మలిచి కుట్టుకున్నాను. ఇలా మధ్యలోకి మలిచిన తర్వాత దీన్ని ఇప్పుడు మళ్ళీ లంగాకైతే జాయింట్ చేసుకోవాలి మనం. ఇలా లంగాకైతే వీడియోలో చూపించిన విధంగా సేమ్ ఇదే విధంగానైతే మనం నడుం కాడ కుచ్చులు అనేది అయితే పాపకి ఎంత సైజ్ అయితే సరిపోతుందో చూసుకొని అయితే మనం అందాజతోనైతే పెట్టుకోవాలండి. మొత్తం కొలత పెట్టాలని ఏం లేదు. నడుం దగ్గర కుచ్చులు అనేది కొంచెం లావుగుంటే వెడల్పుగా ఉంచుకోవాలండి కుచ్చులు అనేది. లేదంటే బక్కగా ఉంటే మాత్రం దగ్గరికనే పెట్టుకోవచ్చు. నడుం దగ్గర పెట్టిన తర్వాత ఇలా ఒక పట్టి అయితే వేసుకోవాలి. పట్టి వేసిన తర్వాత మనం లాస్ట్కి అయితే ఇలా మనం మలిచి కుట్టుకోవాలండి. 2 సైడ్లా ఇలా మలిచి కుట్టుకున్న తర్వాత పోగులు అనేటివి పోకుండా, అలాగే లంగా దగ్గర నాడ పెట్టుకుంటాం కాబట్టి ఇలానైతే నేను చిన్నగా మలిచి కుట్టాను. మలిచి కుట్టిన తర్వాత ఇప్పుడు దీన్ని అయితే నాడ కోసం కుట్టిన తర్వాత పైన బాడీ పార్ట్ బ్లౌజ్ పీస్ లంగా జాకెట్ కోసం అయితే ఫస్ట్ ఇలా గల్లను అలాగే చంక భాగాన్ని రెండింటిని ఉల్టా తీసుకుంటున్నాను నేనైతే. ఇలా కుట్టు వేసుకున్న తర్వాత మిగిలిన ఎక్స్ట్రా క్లాత్ అంతానైతే కట్ చేసుకొని ఇలా చిన్న చిన్న కాట్లు అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టిన తర్వాత దీన్ని ఉల్టా తీసుకొని మంచిగా మెల్లిగా ఒక అనగ కుట్ట అనేది అయితే వేసుకోవాలి. దీని చుట్టూ రంగ కూడా చంక సైడు అలాగే గల్ల సైడు 2 సైడ్లనైతే వేసుకోవాలి. ఇలానైతే మొత్తం అనగ కుట్టు వేసుకున్న తర్వాత కింద నడుం సైడ్ అయితే లూజ్ కుట్టు వేసుకోవాలి. మనం సైడ్లకి కింద ఒక లూజ్ కుట్టు వేసుకొని ఎక్స్ట్రా క్లాత్ని అంతా కట్ చేసుకొని చిన్నగానైతే ప్లేట్స్ అనేటివి అయితే పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత సేమ్ అదే విధంగా ముందు భాగాన్ని వెనుక భాగాన్ని సేమ్ అదే విధంగానైతే మనం ఇదివరదాకా ఒక ముందు భాగాన్ని ఎలానైతే కుట్టుకున్నామో సేమ్ దీన్ని కూడా అదే విధంగానైతే
కుట్టు వేసుకొని దాన్ని ఉల్టా తీసుకొని అనగా కుట్టు అయితే వేసుకోవాలి. వేసుకున్న తర్వాత పక్క సైడ్‌లో కూడా సేమ్ అదే విధంగా వేసుకొని ఇకనైతే వెనుక భాగానికి నేను మధ్యలోకి అయితే కట్ చేసిన సమానంగా చూసుకున్న తర్వాత ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి అయితే వేసుకోవాలి. ఉక్స్ పట్టి కాజా పట్టి కోసం అయితే మనం ఇది క్లాత్ కాజా బ్లౌజు ఎంత ఉందో దానికైతే సరిపోయేంత క్లాత్ అయితే తీసుకోవాలి. తీసుకొని మనం దీన్ని అయితే ఇలా మలిచి అయితే కుట్టుకోవాలి. ఇలా మలిచి కుట్టుకొని దీనికి తర్వాత కాజా ఉక్స్ పట్టి కాజా పట్టి 2 పెట్టుకొని దాని తర్వాత ఇప్పుడు ముందుగా ఏదైతే మనం కట్ చేసి పెట్టుకున్నామో క్లాత్ దాన్నైతే ఇప్పుడు మళ్ళీ చిన్న చిన్నగా కుచ్చులైతే పెట్టుకోవాలి. ఇదైతే బ్లౌజ్ పీస్‌కి జాయింట్ చేయడానికి అని చెప్పి మనమైతే ఇలా కుట్టుకోవాలి. తర్వాత షోల్డర్స్ దగ్గరనైతే రెండింటి సైడ్‌లు జాయింట్ చేసుకొని ఒక సైడ్ అయితే మనం ఇలా జాయింట్ చేసుకోవాలి. దాని తర్వాత ఇప్పుడు కుచ్చులు అనేది అయితే మొత్తం వెనుక భాగానికి ముందు భాగానికి మొత్తం అయితే ఇలా పెట్టాలి. పెట్టిన తర్వాత అనగ కుట్ట అనేది అయితే వేసుకోవాలి. నాడలు పెట్టుకోవాలండి చిన్న పిల్లలు కాబట్టి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.